నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంతకుముందు వీడియోస్ అన్నీ మా పాపకి ఎలా స్టిచ్ చేశాను అనేది అయితే చూపించాను. కానీ ఈరోజు ఈ వీడియోలో మనకి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఈరోజు నేను జీన్స్ మీదకి షార్ట్ టాప్ అయితే రెడీ చేస్తున్నాను. షార్ట్ టాప్ అయినా ఫుల్ టాప్ అయినా మనం మెజర్మెంట్స్ ఒకేలా తీసుకుంటాం కాబట్టి ఈ వీడియో ఫుల్గా చూస్తే మాత్రం మన మెజర్మెంట్స్ కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా బిగినర్స్ అయినా సరే మన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. మనం నేర్చుకోవాలి అంటే మొత్తం చూసే అంత ఓపిక కూడా లేనప్పుడు మనం నేర్చుకోలేం కదా. అందుకని చెప్పేసి మొత్తం అయితే వీడియో అయితే చూడండి. అలానే ఇక్కడ నేను షార్ట్ టాప్ని కట్ చేసేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ అంటే ఎక్కడ ఎలా చేంజెస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా అనేది కూడా చెప్తాను. అలానే 34 సైజు 36 సైజు 48 సైజ్ అని డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదా. కానీ మెజర్మెంట్స్ అనేది నేను ఏ సైజ్ ప్రకారం చెప్పట్లేదు. మన దగ్గరున్న మనం వేసుకునే మన టాప్ నుంచి ఎలా ఆ మెజర్మెంట్స్ పెట్టుకొని ఎలా కట్ చేసుకోవచ్చు. అది రెడీమేడ్ టాప్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కల సైజ్ అంటే వేరే 34 అందరి ఒకేలా ఉండదు కదా. నడుం దగ్గర అయినా చేంజెస్ ఉంటాయి, షోల్డర్ దగ్గర చేంజెస్ ఉంటాయి, కొంతమంది చేతుల్లాగా ఉంటాయి. అలా చేంజెస్ చూసుకున్నప్పుడు చెస్ట్ సైజ్ ఒక్కదాన్ని బట్టి మనం అన్ని మెజర్మెంట్స్ ఒకేలా అయితే తీసుకోలేమన్నమాట. అది బ్లౌజెస్కైనా అయి ఉండొచ్చు, టాప్స్కైనా అయి ఉండొచ్చు. మీ దగ్గర ఉన్న ప్రాపర్గా మీకు సెట్ అయిన ఒక టాప్, అది మీరు స్టిచ్ చేయించిందైనా రెడీమేడ్దైనా పర్లేదు, అలా ఉన్న ఒక టాప్ని అయితే తీసుకొని మనం అంటే మనకి ఏది కరెక్ట్గా ఉంది. కొంతమంది కొంచెం లూజ్గా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే కరెక్ట్ ఫిట్టింగ్స్ ఉంటే ఇష్టపడతారు. ఆ ప్రకారం ఉన్న టాప్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ టాప్ ప్రకారంగా అయితే ఇప్పుడైతే నేను ఇక్కడ చూపించేది అయితే షార్ట్ టాప్. కానీ ఈ టాప్ చూస్తే ఇంకా దానికన్నా షార్ట్ టాప్కి లాంగ్ టాప్కి ఏంటి డిఫరెన్స్, కొంచెం పొడవు ఎక్కువ పెంచుకుంటాము అంతే. కాబట్టి ఇది చూస్తే మీకు లాంగ్ టాప్ని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఈజీగా వస్తుంది. హ్యాండ్స్ ఎలా కట్ ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇప్పుడు చూపించే విధానం ప్రకారం కట్ చేసుకున్నప్పుడు ఎక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనేది మాత్రం నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ దానికైతే చూస్తాను. మీరు సైజెస్తో సంబంధం లేకుండా మీకున్న టాప్స్ని బట్టి అయితే ఇది ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసారంటే బిగినర్స్ అయినా ఇప్పుడే మేము కొత్తగా స్టార్ట్ చేసాం, మాకు స్టిచ్చింగ్ జర్నీ అసలు సంబంధమే లేదు అనుకున్న వాళ్ళు కూడా 80 నుంచి 90% వరకు అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాం. మనం ఫస్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు అలా స్టిచ్ చేయగలిగామంటే ఇంకా అంతకన్నా ఇంకా మనకి ఫిట్టింగ్స్లోనే కొంచెం ఆ డిఫరెన్స్ అయినా రావచ్చు. ఫిట్టింగ్స్ కరెక్ట్గా చేసుకుంటే మాత్రం 100% ప్రాపర్గా అయితే స్టిచ్ చేస్తారు. ఈరోజు అయితే నేను ఈ మెటీరియల్ని తీసుకున్నాను. ఆల్రెడీ ఈ మెటీరియల్తో మా పాపకైతే ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా, దానికి లైనింగ్ని అయితే తీసుకున్నాను నేను. సో మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తనకి స్టిచ్ చేసిన తర్వాత మదర్ డాటర్ కాంబినేషన్లో నాకు ఏంటి, నేను ఆ రోజు ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 3 మీటర్స్తో తనకు ఫ్రాక్ అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన దాంతో నాకు షార్ట్ టాప్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ని అయితే 4 ఫోల్డ్లో వేసేసాను. 4 ఫోల్డ్లో వేసిన తర్వాత అటువైపు క్లోజ్ సైడ్ వైపు అది పెట్టేసి నేను ఇక్కడ కాటన్ టాప్ని తీసుకున్నాను. షార్ట్ టాప్ ఇది రెడీమేడ్ టాపే. దీని ప్రకారం ఇది కొంచెం నాకు లూజ్గానే ఉంటుంది. నాకు కొంచెం లైట్గా లూజ్గా ఉంటేనే ఇష్టం, మరీ టైట్గా ఉన్నట్లు కాకుండా మేము ఉన్న వెదర్కి. సో అలా ఏ కాటన్ టాప్ని తీసుకున్నా కూడా దాని ప్రకారంగా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉన్నది తీసుకోవడం అయితే బెటర్ మనకి. ఆ తర్వాత ఫిట్టింగ్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రాపర్గా దాని మీద టాప్ని కూడా మనం 4 ఫోల్డ్ వేసేసి ఆ తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం మనం జస్ట్ అలా డ్రా చేసుకుంటే సరిపోద్దు. మనకి టాప్ ఇంకొంచెం పొడవు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు పొడవు పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా టాప్ ఎంత ఉందో ఆ ప్రకారమే నేను కట్ చేస్తున్నాను. జస్ట్ షోల్డర్స్ దగ్గర మాత్రం ఆల్రెడీ వాళ్ళు స్టిచ్ చేశారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే నేను కట్ చేసుకుంటా. ఆ నెక్ మార్కింగ్స్ అన్ని, షోల్డర్ దగ్గర కూడా ఆమ్ హోల్ మార్కింగ్, అది రౌండ్ గీయలేదు కానీ ఆమ్ హోల్ ఎక్కడి వరకు ఉందో ఆ మార్కింగ్ చేసి కింద మార్కింగ్ పై మార్కింగ్కి ఇలా అయితే మనం ఒక బాక్స్ లాగా అయితే చేసేసుకుని ఆ తర్వాత ఇలా రౌండ్గా గీసేసుకుంటే సరిపోతుంది అనమాట. అది 1.5 ఇంచ్ ఉంటుంది మధ్యలో, దానికి మధ్య గ్యాప్ మనం పెట్టకపోయినా అలా రౌండ్గా అయితే గీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే నాకున్న ఈ టాప్కి నార్మల్ రౌండ్ నెక్కే ఉంది. ఆ రౌండ్ నెక్ ప్రకారం ఇలా బాక్స్ అయితే గీసాను. మార్కింగ్ పెట్టాను కదా ఫ్రంట్ దానికి, బ్యాక్ నెక్కి అలా మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను. ఆ ప్రకారం అయితే పెట్టేసుకున్నాను. కానీ ఈ టాప్కి నేనేంటి బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. బోట్ నెక్ పెట్టాలనుకున్నప్పుడు నార్మల్ నెక్ అంత పెద్దగా ఉండకూడదు. సో నేను అందుకని చెప్పి నెక్ని తగ్గించేసాను. షోల్డర్ అనేది ఇటు పక్క కొంచెం
తక్కువ తీసుకోవాలి. బోట్ నెక్కి నార్మల్ దానిలా తీసుకోకూడదు. నేను అలా పెట్టేసుకుని ఇలా తీసుకున్నా. మీకు నార్మల్ నెక్ పెట్టాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆ ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం కూడా మీరు పెట్టేసుకోవచ్చు. బ్యాక్కి ఫ్రంట్కి నేను ఒకే నెక్ ఇలా డ్రా చేసుకున్నా. కావాలనుకుంటే మీరు బ్యాక్ నెక్ని కొంచెం తగ్గించుకొని డ్రా చేసుకోవచ్చు. జీన్స్ మీద కాబట్టి ఆల్మోస్ట్ మనం ఇంకా చున్నీలు అలాంటివి వాడడం కాబట్టి బోట్ నెక్ కొంచెం పైకి ఉండేలాగైతే నేను పెట్టుకున్నా. కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మనకి ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో అయితే అలా పెట్టేసుకున్నాను. నేను బోట్ నెక్ పెట్టుకున్నాను కాబట్టి మెజర్మెంట్స్లో నెక్ దగ్గర నేను ఈ చేంజెస్ చేసుకున్నా. మీరు నార్మల్గా స్టిచ్ చేసుకుంటే మెజర్మెంట్లో నార్మల్గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కాటన్ టాప్, ఎప్పుడైనా మనం కాటన్ టాప్ పెట్టేటప్పుడు కొంచెం ముడతలు అలా ఉంటే మాత్రం ఐరన్ చేసి ఇలా మెజర్మెంట్స్ కోసం అయితే తీసుకోండి. ఖర్చు ఎక్కువగా ఉన్నది తీసుకోవడం అయితే బెటర్. రెడీమేడ్ దాంట్లో కొంచెం ఖర్చు తక్కువగానే ఉంటుంది. ఆల్రెడీ టాప్ కొంచెం నాకు లూజ్గా ఉంటుంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదు. ఇలా ఫ్రంట్ బ్యాక్ మనకి ఇక్కడ 2 పోర్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు దీనిలోంచి ఒక పోర్షన్ అయితే తీసేద్దాం. నేను ఇక్కడ నెక్ని కట్ చేయలేదు. నెక్ని నేను ఎప్పుడైనా ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్తో కుట్టిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను. ఫ్రంట్ దానికి కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికైతే ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ దానికి మాత్రమే. అది కావాలనుకుంటే అది మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేశాకైనా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ను మనం అయితే నేను ఫస్ట్ టైం డ్రా చేసినప్పుడే అది కొంచెం కింద దాని మీదకి పడింది. ఇలా మొత్తం రౌండ్గా వచ్చేలా అయితే నేను ఒకసారి అయితే డ్రా చేసుకుంటున్నాను. దాని మీద గట్టిగా మనం ఇలా గీసినా సరే కింద కొంచెం మార్క్ పడుతుంది. అలా మార్క్ పడ్డ తర్వాత ఆ నెక్ని అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 బోట్ నెక్ ఒకే మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి సో రెండింటికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. రెండింటిని అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ని కూడా అలాగే లైనింగ్ని ఇక్కడ నేను 4 ఫోల్డ్ వేసి క్లోజ్గా ఉన్న వైపు ఇలా పెట్టేశాను. ఓపెన్ వైపుకి అటువైపు మనం స్టిచ్ చేసే వైపు ఓపెన్ సైడ్కి వచ్చేలా పెట్టేసుకోవాలి. హ్యాండ్ది కూడా నేను జస్ట్ ఆ మార్కింగ్ ఎలా ఉందో అలానే తీసుకున్నాను అన్నమాట. నాకు ఇక్కడ ఖర్చు ఎక్కువగా లేదు ఈ టాప్కి, రెడీమేడ్ది కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉన్నదే తీసుకోండి. కొంచెం ఇలా కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి హ్యాండ్స్ వరకు. మెయిన్ది తీసుకోకపోయినా నా సజెషన్ ఏంటంటే హ్యాండ్ వరకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడమే బెటర్. ఆ కర్వ్ రౌండ్ ఎక్కడికి వచ్చిందో అక్కడి వరకు మార్క్ చేశాను నేను. అంటే రౌండ్ని గీయలేదు. రౌండ్ నేను ఎలా గీసుకుంటాను అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసేసాను. ఇంకా అక్కడి నుంచి మన మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడికి కొంచెం ఇలా కర్వ్ పెట్టేసి హ్యాండ్ షేప్ ఎలా వస్తుందో మనకి అక్కడ చూస్తుంటే అది అర్థమైపోతుంది. మన టాప్ని చూసుకున్నా అలా ఆ మెజర్మెంట్ ప్రకారం ఇలా అయితే గీసేసుకున్నాను. మనకి ఫ్రంట్ హ్యాండ్కి వచ్చేసి కొంచెం ఇలా లోపలికి ఉంటుంది అన్నమాట. అంతకు మించి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ నేను ఫ్రంట్ది బ్యాక్ది హ్యాండ్ది అన్నట్లు సపరేట్ కట్ చేయట్లేదు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేశాక 2 కలిపి ఒకసారి కట్ చేసుకుంటాం. ముందే మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఏం కట్ చేయొద్దు. నార్మల్గా ఇలా పెట్టేసుకొని ఈ 2 హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకున్నా. ఇక్కడైతే ఆల్మోస్ట్ కటింగ్ మొత్తం మనకి అయిపోయినట్లే. అంటే ఏంటంటే ఫ్రంట్ పోర్షన్ బాడీ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయింది. మనం ఇక్కడ నెక్కి దానికంటూ ఏం సపరేట్గా ఇంకా అదంతా వెయ్యం కాబట్టి ఇలా సరిపోద్ది. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్లో వేసేసి నేను దాని మీద మనం కట్ చేసింది ఇది పెట్టేసి జస్ట్ మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాల్సింది పొడవు కొంచెం ఎక్కువ మాత్రమే తీసుకోవాలి. లైనింగ్ కన్నా కూడా మనకి పొడవు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఆ ప్రకారం పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకున్నాను చూడండి. లైనింగ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నా. మనం అటాచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండటమే బెటర్ అని కింద అయితే 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నా లైనింగ్ కన్నా కూడా. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తుంది. ఫ్రంట్ది బ్యాక్ది అన్నట్టు సపరేట్గా ఏం కట్ చేయలేదు. హ్యాండ్ కూడా అలానే 4 ఫోల్డ్ వేసేసి ఓపెన్ సైడ్ ఇటువైపు పెట్టేసి క్లోజ్ సైడ్ అటువైపు పెట్టేసి 4 ఫోల్డ్లో మనం ఎలా అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అదే మెజర్మెంట్స్ ప్రకారం, కాకపోతే ఒక్క 1/2 ఇంచు కొంచెం ఎక్కువగా ఉండేలా అయితే ఈ హ్యాండ్స్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇంతే సింపుల్గా ఈజీగా మీరు కట్ చేసుకున్నా నేను స్టిచ్ చేసినంత నీట్గానే మీకు వస్తుంది. మీరు ఇచ్చే ఫిట్టింగ్స్ని బట్టి అది ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట. హ్యాండ్స్ బాడీ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను బ్యాక్ బాడీ పార్ట్ని పెట్టి కట్ చేశాను. ఇంకా ఫ్రంట్ దాంట్లో కొంచెం ఎక్కువైనా ఆ తర్వాత మనం ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే
మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టేసి దానిపైన మనం ఇలా లైనింగ్ని పెట్టేసి జస్ట్ పిన్తో సెక్యూర్ చేసుకోండి. నార్మల్ టాప్ స్టిచ్ చేసేటప్పుడు మన జస్ట్ పిన్తో ఇలా సెక్యూర్ చేసుకొని మనం ఆల్రెడీ నెక్ లైన్ అనేది డ్రా చేసాం కాబట్టి దాని మీద స్టిచ్ చేసుకుంటే కదలకుండా జస్ట్ పిన్తో ఇలా సెక్యూర్ చేసుకొని దానిపైనే మనం స్టిచ్ చేసుకుంటే రౌండ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట నెక్ది. సో ఇప్పుడు నేను లేసెస్ ఏమి యూస్ చేయనప్పుడు ఈ పద్ధతిలో ఇలా పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. లేసెస్ ఏం లేకుండా మనం స్టిచ్ చేసామనుకోండి టాప్ చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం లేసెస్ అవన్నీ యూస్ చేయాలనుకున్నప్పుడు అది కూడా చూపిస్తాను. నేను ఇక్కడ ఈ టాప్కి లేసులు అవన్నీ యూస్ చేసే స్టిచ్ చేస్తాను. ఇది నార్మల్గా ఎవరైనా యూస్ చేసే మెథడ్లో ఇది చూపిస్తున్నాను. ఈజీగా ఫస్ట్ ఇవన్నీ పెట్టుకొని మనం మిషన్ దగ్గర కూర్చున్నాం అనుకోండి మనం స్టిచ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలానే హ్యాండ్స్ కూడా అంతే, రైట్ సైడ్ పెట్టేసి దాని మీద ఇలా లైనింగ్ పెట్టేసి దీన్ని కూడా నేను పిన్స్తో పెట్టుకొని ఇక్కడ కింద లైన్ హ్యాండ్ కింద మనం స్టిచ్ చేసుకొని రివర్స్ చేసేసామంటే నీట్ ఫినిషింగ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడే నెక్ లైన్ వచ్చేస్తుంది, హ్యాండ్స్కి కింద పోర్షన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా పిన్స్ మనం కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే ఇలా పిన్స్ పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోండి. ఇక్కడేంటి నేను లేస్ని యూజ్ చేస్తున్నాను, వైట్ లేస్ని అయితే యూజ్ చేస్తున్నాను. వైట్ లేస్ మనం లైనింగ్ మీద పెట్టం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో పెట్టి స్టిచ్ చేసి రివర్స్ చేస్తాం. అలా చేసినప్పుడే అది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. లేసెస్ యూస్ చేసేటప్పుడు ఈ మెథడ్ని యూస్ చేయాలి. నేను అందుకే అర్థం అవ్వాలని చెప్పి ఫస్ట్ అలా చూపించాను, ఆ తర్వాత ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. లేస్ యూస్ చేయనప్పుడు డైరెక్ట్గా మనం అలా స్టిచ్ చేసేసి రివర్స్ చేసేసుకుంటే సరిపోద్ది. అలా రివర్స్ చేయాలనుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో ఉండాలి, దానిపైన లైనింగ్ ఉండాలి. ఇప్పుడు దానికి మనం ఏదైనా లేస్ యాడ్ చేయాలనుకుంటే మనం స్టిచ్ చేశాక లేస్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ అది అంటే లోపల కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం లోపలికి పెట్టేసి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటువైపు పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం. స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదేంటంటే నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు కొంచెం కనిపిస్తుంది. ఇది లేదు అంటే మీరు ఫస్టే లైనింగ్కి అది స్టిచ్ చేసి రివర్స్లో పెట్టేసి అలా కూడా ఆ దారం మీద మనం స్టిచ్ చేసుకోవచ్చు లేస్ని. అది కూడా నేను టాప్ దాంట్లో చూపిస్తాయి చూడండి. ఇప్పుడు ఇలా మనం రివర్స్ చేసేస్తే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. లేస్కి మనం వేసుకున్నప్పుడు మనకు గుచ్చుకోవటం అలా ఏం ఉండదు. ఇలా స్టిచ్ వేసేసి పైన ఇలా రివర్స్ చేసేస్తే జస్ట్ చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది. దీని మీద ఒక గట్టి స్టిచ్ వేసేసి ఆ తర్వాత చుట్టూ మనం ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఎలా లేస్ని మనం ప్లేస్ చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇటువైపు ఆపోజిట్ సైడ్లో పెట్టి మనం లేస్ని స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. ఆ లేస్ మీద కూడా లేస్కి ఎడ్జ్ మీద పడేలాగా నాకు ఇక్కడ క్లాత్లోంచి కనిపిస్తుంది కాబట్టి నేను ఎడ్జ్ మీద పడేలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్టిచ్ చేసే క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది, అటు ఇటు జరగట్లేదు కాబట్టి నాకు ఈజీగా అవుతుంది అనమాట. జస్ట్ ఇలా రివర్స్ చేసేసి దాని మీద ఒక గట్టి స్టిచ్ ఇచ్చేసుకున్నాం అనుకోండి క్లియర్గా అయిపోతుంది. ఆ తర్వాత చుట్టూ కొంచెం అడ్జస్ట్ మీద ఒక స్టిచ్ చేసేసుకుంటే ఇక కదలకుండా నీట్గా ఫినిషింగ్. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందు అలా పెట్టుకొని చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఎటు వస్తున్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు అటువైపు ఉన్నాయి రెండు ఫ్రంట్ సైడ్కి వస్తున్నాయి కాబట్టి అటువైపు కొంచెం మిడిల్ పార్ట్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి జస్ట్ కొంచెం ఇట్లా లోపలికి ఒక 1/2 ఇంచ్ మందం అలా కట్ చేసుకుంటే అటు ఎటువైపు అయితే కట్ చేసామో అది మనకి ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఇటువైపు బ్యాక్ సైడ్కి వస్తాయి అన్నమాట. ఇలా ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ముందే కట్ చేసి యాడ్ చేస్తే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బిగినర్స్కి. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి మనకి. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసి నెక్ కూడా నేను లేస్ని యూస్ చేస్తున్నాను, కానీ నెక్ దగ్గర రౌండ్గా ఉంది కాబట్టి మనం హ్యాండ్స్కి యూస్ చేసినంత ఈజీగా అయితే ఉండదు. అందుకని చెప్పేసి లైనింగ్ మీద నేను ఆల్రెడీ నెక్ మార్కింగ్ గీసాను కదా, దాని మీద ముందు ఇలా పెట్టేసుకొని నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అందుకే నేను మీకు ఈ రెండు మెథడ్స్ చూపించాను. లైనింగ్ మీద ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీదకి వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం రివర్స్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్ సైడ్కి వస్తుందా రాలేదా అనేది జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అందుకనే ముందే నేను నెక్ని కట్ చేయను. అది లైనింగ్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే నెక్ని కట్ చేస్తాను. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నాది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆ లేస్ అనేది నాకు కనిపిస్తుంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాదనుకోండి,
అటువైపు లైనింగ్ మీద నుంచి దారం మనం స్టిచ్ చేసింది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా దాని మీద మళ్ళీ ఇలా రౌండ్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, కొంచెం టైం పట్టినా జాగ్రత్తగా నెక్ రౌండ్ దగ్గర మాత్రం జాగ్రత్తగా రౌండ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేయండి. ఇక్కడ నేను క్లియర్గా అయితే మొత్తం అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను పిన్స్ పెట్టే ఏదైనా స్టిచ్ చేస్తాను, అటు ఇటు కదలకుండా ఉంటుంది కాబట్టి. బిగినర్స్ అయితే ఇలాంటి చిన్న చిన్నవన్నీ కొనుక్కోండి, అప్పుడు మనకి చేసే ప్రతిదీ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్ అంటే ఒక నీట్ ఆర్ట్. మనం అది ఇష్టపడుతూ చేసామనుకోండి అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఏదో చేసేయాలి ఫాస్ట్గా అన్నట్లు చేసామనుకోండి మనకి అంత నీట్ ఫినిషింగ్ రాదు. చూడండి, రివర్స్ చేసేసరికి లేస్ కూడా మనకి అంత నీట్గా బోట్ నెక్, దీనికి ఆ లేస్ ఆ మోడల్లో వచ్చేసింది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. జస్ట్ దాని మీద ఒక గట్టి స్టిచ్ వేసాను అంతే. ఇప్పుడు లైనింగ్ని ఇంకా ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డ్ చేసేసి లైనింగ్కి అయితే ముందు కింద ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక్కొక్క స్టెప్ కూడా మీకు క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ చేస్తేనే మనకి అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఏది ముందు చేయాలో అదే ముందు చేయాలి. అది చేయకుండా వేరే చేసామనుకోండి, ఈ స్టెప్ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. బిగినర్స్ కాబట్టి మనం ఇలానే నేర్చుకోవాలి. సో ఆ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఇలా సర్దేసుకొని పిన్స్ పెట్టేసుకొని ఇందాక హ్యాండ్స్కి అయితే ఎడ్జెస్కి ఎలా స్టిచ్ చేసుకున్నామో కదలకుండా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ టాప్కి కూడా మనం బ్యాక్కి ఫ్రంట్ రెండు పోర్షన్కి అలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తా. షోల్డర్స్ అటాచ్ చేసుకోవటం అంతా. అలానే నేను బ్యాక్కి ఫ్రంట్కి రెండింటికి కూడా లేస్ యాడ్ చేశాను. రెండింటికి లేస్ యాడ్ చేసిన తర్వాత ఇగో చూడండి, అలా లైనింగ్ని దాన్ని కలిపి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఆల్రెడీ ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, మనం ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అలా అటాచ్ చేసిన తర్వాత నేను కట్ చేసేస్తున్నాను. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వరకే కట్ చేస్తున్నాను. కింద ఆల్రెడీ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. పక్కన ఇలా నేనైతే ఓపెన్స్ ఇచ్చుకుంటాను. ఓపెన్స్ ఇచ్చుకున్నప్పుడు ఇది ఎలా చేయాలి, ఫస్ట్ ఇక్కడైతే నేను 2 షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ 2 షోల్డర్స్ని జాయింట్ చేసేటప్పుడు నెక్ వైపు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. ఫస్ట్ టైం మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి. అలానే షోల్డర్స్ జాయింట్ చేసిన వెంటనే ఓవర్లాక్ చేసుకోవడం అలవాటు కాబట్టి అలా అయితే చేసేసాను అన్నమాట. 2 షోల్డర్స్ డబల్ స్టిచ్ వేసేసుకొని ఒక్కసారి పని కంప్లీట్ చేసుకోవడం అయితే బెటర్. సో అలా అయితే జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా నెక్ వైపు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. షోల్డర్ దగ్గర హ్యాండ్ అటాచ్ చేసే దగ్గర కొంచెం అటు ఇటు అయినా కూడా మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ నెక్ దగ్గర మాత్రం నీట్ ఫినిషింగ్ రావాలి అంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ని ఎప్పుడైనా కూడా మిడిల్ నుంచి మాత్రమే అటాచ్ చేసుకోండి. మిడిల్ నుంచి అటాచ్ చేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా అటు కొంచెం ఇటు కొంచెం అవుతుంది. ఎప్పుడైనా మీరు సైడ్ నుంచి అటాచ్ చేసుకున్నారనుకోండి అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి ఫ్రంట్ హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ ఉంది, మనకి బాడీ దానికి ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు పెట్టామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకొని ఇలా కొంచెం చిన్నగా జాగ్రత్తగా సర్దుకుంటూ, ఆల్రెడీ మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టాం కాబట్టి అవి అటు ఇటు కదలవు. మనం ఇలా వర్క్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక హాఫ్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రెండో సైడ్ ఇటు హాఫ్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇలా చేసినప్పుడు మీకు కరెక్ట్గా నీట్ ఫినిషింగ్ వస్తుంది. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ హాఫ్ పట్టుకొని ఇలా అయితే నేను 2 హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఎప్పుడు కట్ చేసేటప్పుడైనా మీ డ్రెస్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకునేటప్పుడైనా 1 ఇంచ్ మాత్రం సైడ్కి ఎక్కువే తీసుకోండి. ఖచ్చితంగా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నేను ఓపెన్ ఎక్కడి నుంచి పెట్టాలా అని నా టాప్ని బట్టి మెజర్మెంట్ చూసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టేసుకున్న, సైడ్ నుంచి ఇలా అటాచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఓపెన్ పెట్టేశాను. మీకు ఇది ఆల్రెడీ మా పాప నైట్ డ్రెస్సుల దాంట్లో కూడా ఇది ఎలా చేసుకోవాలి అన్నది క్లియర్గా చెప్పా. అక్కడ మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఇలాంటి వాటికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ దాకా స్టిచ్ చేసి అక్కడి నుంచి నేను ఆపేసి అక్కడి నుంచి ఇంకా ఇలా అయితే సైడ్ ఓపెన్స్ అయితే పెట్టుకుంటున్నాను. అలానే ఏంటంటే మొత్తం క్లోజ్ చేస్తే అక్కడ టైట్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. షార్ట్ టాప్స్కి మనకైనా పిల్లలకైనా, మనకైతే మాత్రం ఖచ్చితంగా ఇలా సైడ్ ఇలా ఓపెన్ ఉంటేనే ఇలాంటి టాప్స్కి బాగుంటుంది అన్నమాట. జీన్స్ మీద వేసుకునే ఏ టాప్స్కి అయినా సరే. అందుకే నేను ఆల్రెడీ ముందే లైనింగ్కి అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇలా సైడ్స్ ఇచ్చేటప్పుడు అది ఫినిషింగ్ ఇవ్వకుండా మనం ఇచ్చామనుకోండి మళ్ళీ ఆ తర్వాత స్టిచ్ చేయడం కష్టం అవుతుంది. అందుకే లైనింగ్ని ముందే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఇలా మనం సైడ్కి 2 వైపులా ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకొని జాగ్రత్తగా ఇలా
వేసేసుకునేటప్పుడు కొంచెం మనకు అటు ఇటు అవుతుంది అనుకుంటే ఇలా పిల్స్ పెట్టేసుకోను అలాగా ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి నీట్గా. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగానే నీట్గా. మీకు ఇది ఇంకేమైనా అర్థం అవ్వట్లేదు అని ఉంటే ఒకసారి మీ ఏదైనా టాప్ ఓపెన్ చేసుకొని మీ దగ్గర ఉన్న వాటిలో ఇలా సైడ్ ఉన్నాయి ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూసినా కూడా మనకు అర్థమవుద్ది. ప్రతిదీ వీడియోలోనే అర్థం అవ్వాలని అయితే ఏముండదు. ఆ టాప్ని మనం జాగ్రత్తగా చూసినా వాళ్ళు ఎలా స్టిచ్ చేశారు అనేది, అది రెడీమేడ్ టాప్ అయినా అయి ఉండొచ్చు, స్టిచ్ చేసిందైనా అయి ఉండొచ్చు. క్లియర్గా వాళ్ళు ఎలా స్టిచ్ చేశారు అనేది అయితే మనకి అర్థమవుతుంది. ఇలా 2 సైడ్లో ఉన్న ఓపెనింగ్స్ని ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే కింద ఎడ్జ్ని అయితే మనం డబల్ ఫోల్డ్ వేసుకొని ఆ తర్వాత అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. మీకు కావాలి అనుకుంటే కింద ఎడ్జ్ కూడా లేస్ కావాలి అనుకుంటే మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 వైపులా అయితే ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత డబల్ ఫోల్డ్ వేసేసి ఇలా అయితే, అందుకే మనం లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే తీసుకున్నాం, ఎక్కువే ఉండాలి కూడా, అలా ఉంటేనే బాగుంటుంది అనమాట. డబల్ స్టిచ్ వేసేసి జస్ట్ నేను పైన డబల్ ఫోల్డ్ వేసేసి జస్ట్ పైన ఒక స్టిచ్ చేసేసాను. ఇక్కడ ఇంకా నేను ఎలాంటి లేస్ అయితే అటాచ్ చేయలేదు. నార్మల్గా సింపుల్గా అయితే ఇలా టాప్ అయితే అయిపోయింది. సింపుల్గా మనం టాప్స్ స్టిచ్ చేసుకున్నా సరే దానికి కొంచెం జస్ట్ ఇలా లేస్లు అలా ఇస్తే, ఫస్ట్ ఎవరైనా బిగినర్స్ ఉంటే ఎక్కువ మోడల్స్ వైపు వెళ్ళకుండా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి కొంచెం ఏమైనా లూజ్ ఉన్నాయా అవన్నీ ఉన్నాయా చూసుకొని మన టాప్ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఫిట్టింగ్స్ చేసుకుంటే సరిపోద్దు. ఇంకో వీడియోలో నేను ఫిట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది అయితే క్లారిటీగా అయితే ఒక వీడియోలో అయితే చూపిస్తాను. ఇట్లా టైట్గా కావాలనుకునే వాళ్ళు టైట్గా, ఇలా లూజ్గా, నాకు కొంచెం లూజ్గా ఉంటే ఇష్టం లైట్గా, సో నేను కొంచెం లూజ్గానే ఫినిషింగ్ చేసుకున్నాను. ఓవరాల్ టాప్ అయితే ఇలా వచ్చిందన్నమాట. చాలా అంటే చాలా నీట్గా, బోట్ నెక్ అయినా సరే చాలా నీట్గా వచ్చింది. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.